అని చెప్పి చెప్పుకోవచ్చు భయ్య. అనిల్ రావిపూడి ఒక మంచి పర్ఫెక్ట్ స్ట్రాంగ్ కంబ్యాక్ భయ్య. సంక్రాంతి విన్నర్ ఏంటంటే రాజా సాబ్ సినిమాతో కంపేర్ చేస్తే ఈ సినిమా 1000 రెట్లు మేలు, 1000 రెట్లు మేలు. నేను చెప్తున్నా కదా, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, లవర్స్, ప్రతి ఒక్కళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీనియరే, జూనియరే కానీ ఇద్దరికి తగ్గకుండా ఎక్కడ కూడా టక్కా లెవెల్లో పెట్టిరు భయ్య. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా నేను ఎందుకు చూడడానికి వచ్చినా అంటే మన వెంకీ గారికి మల్లేశ్వర సినిమాలో పెళ్లి గారి ప్రసాద్ అని ఏ రకంగా క్యారెక్టరైజేషన్ ఇచ్చారో ఇందులో కూడా పెళ్లి గాని బ్యాచులర్ గానే చూపెట్టారు. అదొక్కటి మెయిన్. ఇంకోటి ఏంటంటే నాకు కూడా పెళ్లి కాలేదు భయ్య. ఈ సినిమా చూడడానికి వచ్చిన ఈ దెబ్బతోనన్నా నాకు పెళ్లి అయిపోవాలి భయ్య జరా అన్న. వెంకటేష్ గారు లేకపోతే సినిమా హిట్ అవ్వడం, వెంకటేష్ గారు రావడము అది ఒక మెయిన్ హిట్. ఇంకోటి చిరంజీవి గారిది నాకు సినిమా ఓవరాల్ గా ఫుల్ బ్రో. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ లో, కానీ ఒక్కసారి మన వెంకీ మామ వచ్చిన తర్వాత మూవీ మాత్రం ఇట్లా వేసింది ఇంకా టాప్. ఇంకా వెంకీ మామ వచ్చిన తర్వాత ఫస్ట్ హాఫ్ అయితే అసలు సెకండ్ హాఫ్ కొంచెం స్టార్టింగ్ అప్పుడు ఇంకా వెంకీ మామ ఫైర్ ఇచ్చినారు. మొత్తం మూవీ ఇట్లా బ్లాస్ట్ అయిపోయింది. ఇంకా బ్లాక్ బస్టర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్. స్లాగ్ మనం ఓల్డ్ చిరంజీవి గారు మనం చిన్నప్పుడు చూసాం కదా, ఆ డాన్స్ స్లాగ్, ఆ స్లాగ్ మాత్రం ఎక్కడ మిస్ అయ్యలేదు. మొత్తం ఆ స్లాగ్ అట్లే ఉంటది. ఎనర్జీ ఇంకెక్కువ బ్రో. చిరంజీవి సార్ అనే సారే సీనియరే బ్రో, సీనియరే. ఆ స్లాగ్ మాత్రం మెయింటైన్ చేశారు బ్రో. నైన్తర్ గారు ఇద్దరు బుల్లాజ్ గారు స్టార్టింగ్ లో వచ్చారు. ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు పీక్స్ బ్రో. ఫస్ట్ హాఫ్ ఎంత ఎంటర్టైన్ ఉందంటే మస్తు ఎంటర్టైన్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే వెంకీ గారు వచ్చిన తర్వాత ఇంకా బ్లాక్ బస్టర్ అయింది. పాట అని ఎట్లంటే స్లో ఉండవు, పాటలు ఎంజాయ్ చేస్తాం బ్రో. మూవీ మొత్తం ఎంజాయ్ చేస్తాం, తర్వాత ఎంజాయ్ చేస్తాం. బ్లాక్ బస్టర్ పడింది బ్రో. మన సీనియర్ తో పడిపోయింది బ్రో. బ్లాక్ బస్టర్ అయితే పడిపోయింది. చాలా బాగా పెట్టిండు. అసలు ఎక్కడ కూడా బోరింగ్. ఈ సంక్రాంతి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది చిరంజీవి గారిది. ఇంకోటి ఏంటంటే వెంకటేష్ గారు కూడా కలిసి చేయడం కూడా నిజంగా ఇద్దరిని చూపిస్తూ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. అనిల్ రావిపూడి నిజంగా చెప్తున్నా, ప్రతి సినిమా హ్యాట్రిక్, ఇది మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. లాస్ట్ ఇయర్ సంక్రాంతి కూడా బ్లాక్ బస్టర్ కొట్టిండు, మళ్ళీ ఇప్పుడు ఈ సంక్రాంతి కూడా బ్లాక్ బస్టర్. సార్ ముందుగా హ్యాట్సాప్ సార్, ఎందుకంటే ఇంత మంచి సినిమా తీసిరు, చాలా బాగుంది. ఫ్యాన్స్ కి ఎలా కావాలో ఇక్కడ చిరంజీవి గారి ఫ్యాన్స్ కి ఇష్టమైన తీసిరు, ఇక్కడ వెంకటేష్ గారికి ఇష్టమైన తీసిరు. ఇద్దరికి ఫ్యాన్స్ కి చాలా కనెక్టెడ్ తీసిరు, ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేరు. నిజంగా చెప్తున్నా సార్, ఇలాంటి సినిమా తీసినందుకు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సార్. మెగాస్టార్ గారు కూడా ఇప్పుడున్న జనరేషన్ లో కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అయినా, ఇప్పుడు ఉన్న జనరేషన్ లో కూడా ఇంత మంచి డాన్స్ కానీ, ఫైట్స్ కానీ, ఆ ఎనర్జీ కానీ ఎక్కడ తగ్గలేదు. అదే ఎనర్జీ చిరంజీవి గారిది, అదే స్టైల్, అదే డాన్స్, అదే మొత్తం అదే ఉంది. నిజంగా చెప్తున్నా, అప్పట్లో డాడీ తర్వాత అంటే ఒక శంకర్ దాదా మూవీస్ తర్వాత అంటే మళ్ళా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. అలాంటి లెక్కలు అనిపిస్తుంది సినిమా మాత్రం డిఫరెంట్ సినిమా, చాలా బ్లాక్ బస్టర్ సినిమా. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మెగాస్టార్ గారికి ఎక్కడ కూడా తగ్గకుండా మంచి తీసిండు అనిల్ రావిపూడి. ఇక్కడ వెంకటేష్ గారికి సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. పెద్ద బ్లాక్ బస్టర్ నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకొని. ఇది మాత్రం గ్యారంటీ. సంక్రాంతికి ఇది పెద్ద బ్లాక్ బస్టర్. ఫైటింగ్స్, కామెడీ, సంక్రాంతి సూపర్. %1 కూడా పోలేదన్నా. ఫస్ట్ కానించి లాస్ట్ దాకా అన్నిటికంటే బ్లాక్ బాస్టర్. ఎన్ని సినిమాలు వచ్చినా బ్లాక్ బాస్టర్ 100%. మీరే చెబుతారు 100%. అసలు ఇన్ని సినిమాల్లో కంటే ఈ సినిమా హైలైట్ నాకు.
సూపర్. నాకు నిద్ర వస్తున్నా కూడా ఆపుకొని చూసాను నేను. అన్నా నాకు నిద్ర వస్తున్నా కూడా ఆపుకొని చూశాను 100%. అసలు నిద్ర సినిమా వాళ్ళు వచ్చిందా లేకపోతే ఈ టైంలో నిద్ర రాకుండా ఏమొచ్చిందన్నా? ఇప్పుడు టైం ఎంతైంది? అది అన్నా 100% సూపర్ డూపర్ హిట్. అసలు అరవటానికి కూడా ఇది లేదు నాకు. 100% మెగాస్టార్. మెగాస్టార్ కామెడీ, కాసేపట్లో కామెడీ, కాసేపట్లో ఏడిపిస్తాడు. అసలు ఒకే లైన్ మీద నడుస్తుంది సినిమా, అంతే. భార్య భర్త ఈగో మీద ఒకే లైన్ మీద నడుస్తుంది. కథ రాసుకున్నాడు, బాగుంది. ఒకే లైన్ మీద నడుస్తుంది. మనకి అంతే, చూసినంత సేపు హ్యాపీగా నవ్వుకుంటారు. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ 100%. సంక్రాంతి కంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ. అనిల్ రావుపూడి ఎక్కువ హైప్ ఇవ్వడు, కామ్ వస్తాడు, హిట్ కొట్టి వెళ్ళిపోతాడు అంతే. సంక్రాంతికి వస్తున్నాం, ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేవు. 300 CR కొట్టాడు. ఇప్పుడు దీనికి ఎక్స్పెక్టేషన్స్ లేవు. 100% ఖచ్చితంగా 300 CR ప్లస్ కొడతారు. చాలా బాగుందండి. ఇవాళ ఫ్యామిలీ పిక్చర్స్ రావట్లేదు కదా, చాలా బాగుందండి. ఫ్యామిలీలో ఒకటే స్క్రీన్ మీద తీసుకుంటే ఎలా ఉందమ్మా? వెంకటేష్ గారు చాలా బాగుంది, చాలా బాగా నడుస్తుందండి. చాలా బాగుందండి సినిమా. సంక్రాంతికి బ్లాక్ బాస్టర్. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో అయితే మరి నెక్స్ట్ వచ్చే కూడా బాగా ఆడాలని కోరుకోవాలి. బాస్ గురించి అయితే నాకు అన్నయ్య సినిమాలో బాస్ కనిపించాడు. ఇంకా వేరే సినిమాలు ఎక్కడ బాస్ లేరు. ఇంకా అన్నయ్య, శంకర్ దాదా MBBS, ఈ మన శంకర్ వరప్రసాద్ గారు. సంక్రాంతి విన్నర్ బాసే కావాలని కోరుకుందాము. అందరూ బాగుండాలి, అందరూ బాస్ ఉండాలి. బాస్ వెంకటేష్ సూపర్. చిరుగారు కనిపించారండి. వెంకీ గారిలో కూడా చిరుగారు కనిపించారు, చిరుగారులో కూడా చిరుగారు కనిపించారు. సినిమా మొత్తం ఉంది బ్రో. సాంగ్ అది ఫస్ట్ సాంగ్, అది సినిమా మొత్తం ఉంది సాంగ్. అది ఫస్ట్ సాంగ్ లాస్ట్ సాంగ్ అంటే ఏం లేదు. భీమ్స్ శ్రీలియో చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. చిరంజీవికి ఇస్తున్నారు, కొంచెం భయపడితే ఇస్తారేమో అనుకున్నాం కానీ అట్లేం లేదు. చాలా క్యూట్ గా, చాలా స్మూత్ సౌండ్, చాలా స్మూత్ ఆడియో, చాలా బాగుంది ఆడియో. అనిల్ రావుపూడి దొరికిపోతాడు కదా బాస్, ఖచ్చితంగా దొరికిపోతాడు అనిల్ రావుపూడి. సంక్రాంతికి అనిల్ రావుపూడి దొరికిపోతాడు. మీకు అర్థమైంది అనుకోండి నేను చెప్పింది. సంక్రాంతికి ప్రజలకు దొరికిపోయింది అనిల్ రావుపూడి, వేరే వాళ్ళు ఎవరు దొరకరు. థ్యాంక్ యూ. హస్బెండ్ అండ్ వైఫ్ అయితే సూపర్ గా చూపించారు. సాంగ్ అయితే సూపర్. బాగా ఎలా ఉన్నారు 70 years ఏజ్ లో? లుక్స్ ఎలా ఉన్నాయి? He looks very young. I can't like 70 years. He's dancing very well అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ యా కొద్దిగా ముందుగా బస్సు కొద్దిగా ముందు పెరిగాము. మళ్ళీ అదే బాస్ ని మళ్ళీ మన సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎక్కడ కూడా ఒక ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఎక్కడ కూడా ఒక 1% బోర్ మూమెంట్ కానీ, లేదంటే ఒక ల్యాగ్ కానీ, ఒక అన్నెసరీ సీన్స్ లా అనిపించడం కానీ ఎక్కడ లేదు. మొత్తం 2.5 hours అలా కూర్చోబెట్టి అలా మీకు ఎంటర్టైన్మెంట్ అయితే మొత్తం కంప్లీట్ గా ఉంటుంది. సో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే వెంకీ గారి కామెడీ ఒకటి, అది ఎక్స్ట్రాడనరీ వచ్చింది. అక్కడ వచ్చే సాంగ్స్ బిట్స్ అయినా సరే, లేదంటే క్లైమాక్స్ ఫైట్ సరే ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అనిల్ రావుపూడి మొత్తం అమ్మాయిల పల్సు, లేదంటే ఫ్యామిలీ పల్సు బాగా పట్టేశాడు. సో సంక్రాంతి వస్తే ఎలా అయితే ఫ్యామిలీ చూసారో దీనికి కూడా అలా బ్రహ్మరథం అయితే పడతారు. నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఈ సంక్రాంతికి. 100% ఇదే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సో అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే
స్టోరీ అయితే రొటీన్ స్టోరీ. సో ఆల్రెడీ మనం విశ్వాసం మూవీలో ఒకటి చూసుంటాం, లేదా డాడీలో చూసుంటాం, తులసిలో చూసుంటాం, ఇలాంటి రిఫరెన్స్ అన్ని కనిపించినా సరే స్టోరీ ఒకటి పక్కన పెట్టుకుంటే మాత్రం తను ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సో మనం ఎలా అయితే బాస్ చూడాలనుకుంటున్నామో అలా అయితే చూపించుకుంటారు. ఇదిరా వింటేజ్, ఇదిరా కామెడీ అని చెప్పుకోవచ్చు, ఆ లెవెల్లో ఉంది. సో డాన్స్ కూడా మనకి ఏదైతే ఫస్ట్ వచ్చే హుక్షప్ ఉందో అక్కడతోనే మనం పెట్టిన డబ్బుగా డాన్స్ చేసి అనిపించింది. అండ్ సెకండ్ సాంగ్ వచ్చి శశిరేఖ అయితే అది పిక్చరైజేషన్ ఎక్స్ప్లెయిన్ గా వచ్చింది. అండ్ మధ్య మధ్యలో ఒక బిట్ సాంగ్స్ ఉంటాయి, మన కరణ్ మోగుల్లో కొన్ని బిట్ సాంగ్స్ ఉంటాయి కదా, ఆ లెవెల్లో కొన్ని ట్రై చేశారు. ఇంటర్వల్ సాంగ్ అయితే ఇంటర్వల్ అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే వెంకీ గారి సాంగ్స్ అయితే అది ఇంకా అరాచకం చెప్పుకోవచ్చు. అది కాకుండా సర్ప్రైజ్ కింద కొన్ని బిట్ సాంగ్స్ పెట్టుకున్నారు, మనకి అలా వర్క్ పెట్టుకున్నారు, అలాంటి బిట్ సాంగ్స్ పెట్టుకున్నారు. దానికైతే టాప్ లేచిపోయింది థియేటర్ లో, ఎక్స్ట్రాడినరీ గా వర్క్. సో ఈ తను కూడా చిన్న ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా వచ్చింది. ఏదైతే నేను తిండిపోతుంది నన్ను దత్త తీసుకున్నానే తన డైలాగ్స్ అయితే మొత్తం ఆడియన్స్ దద్దరిల్లిపోయింది తన ఎంట్రీకి అయితే. సో మనకి బ్రహ్మానందం గారికి ఎలా అయితే ఎంట్రీకి ఒక దద్దరిల్లిపోతుంది థియేటర్, ఆ లెవెల్ దద్దరిల్లిపోయింది. ఎక్స్ట్రాడినరీ వచ్చిందన్న మొత్తం కామెడీ. ఎక్కడ కూడా వాళ్ళిద్దరు అయితే పోటీ పడి యాక్ట్ చేశారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు అయితే. సో వాళ్ళిద్దరికి పేరు పడక ఎక్కడైతే లేదు. అండ్ ఓన్లీ టాపిక్ అంటే ఒక స్టోరీ, ఆ స్టోరీ తీసి పక్కన పెట్టుకునే మాత్రం మీకు ఎక్కడ వేలు పెట్టి పెట్టినా సరే మీకు దొరకదు. సో ఈ సంక్రాంతి 100% మన చిరుగా అంతా చెప్పచ్చు. టైమింగ్ వచ్చినా బాగుండేది, బట్ సంక్రాంతి పండగ అంటే ఎక్కువ మంది చూస్తారు కదా, అప్పుడు ఎంటర్టైనింగ్ చాలా బాగుంది. అందరికి సెలవులు, పిల్లలు అందరు ఫ్యామిలీస్ అంటే ఎంజాయ్ చేస్తారు. అందువల్ల ఇది కంపల్సరీ సూపర్ హిట్ అవుతుంది. చిరంజీవి కామిక్ టైమింగ్ అసలు ఇంత ముందు మూవీస్ ఉన్నాయి కదా, అన్నయ్య అలాంటి మూవీస్ ఉన్నాయి కదా, సౌందర్య గారితో వాళ్ళతో అందరితో మూవీస్ ఉన్నాయి కదా, అలాంటివి రీక్రియేట్ చేశారు మూవీస్. చాలా కామిక్ టైమింగ్ చాలా బాగుంది. అది నేను ఖచ్చితంగా ఏంటంటే ఒక మల్టీ స్టార్ చేసినప్పుడు ఎలా అయితే మనకి SVSC లో మహేష్ బాబు గారికి వెంకటేష్ గారి మధ్యలో ఉందో ఆ బాండ్ ఖచ్చితంగా ఏర్పడింది. అండ్ దట్ ఈస్ ఎ సర్ప్రైజ్ ఎలిమెంట్. మీకు స్టార్టింగ్ సినిమా చూస్తుంటే మీరు గెస్ట్ చేసేయచ్చు ఈ రోల్ ఎవరికి వీళ్ళకి వస్తుంది, ఈ రోల్ లో వీడు పడతాడు. అలా వెంకటేష్ గారిని గెస్ట్ చేయలేదు యాక్చువల్ గా. హైలైట్స్ అంటే బాస్ కామెడీ టైమింగ్. నాకు అన్నయ్య సినిమా తర్వాత మళ్ళీ అంత కామెడీ టైమింగ్ వచ్చి మళ్ళా వీ హ్యావ్ సీన్ దట్ జ్వాల అనే వెంకటే ఆయన అనడం, తర్వాత ఆ ఎందు అదన కొందరదన మందగనం, వావ్ ఆ డైలాగ్ యాజ్ తీసుకుంది. ఓకే, సో కాబట్టి మనం మీమ్ టెంప్లెట్స్ కానీ అసలు సీరియస్ గా చెప్పాలంటే 2 గంటల 40 నిమిషాల్లో ఓకే ఒక 10 minutes కూడా బాస్ టైమింగ్ మిస్ అవుతుంది. చిరంజీవి గారి క్రేజ్ తగ్గిందా పెరిగిందా అంటే ఏం చెప్తారు? డబల్ పెరిగింది. మళ్ళీ మనం నడకలిసిన నవరాత్రి స్టెప్పులు, దాయిదమ్మ స్టెప్పులు మళ్ళా చేశారు ఇందులో. అర్థమైందా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్. సంక్రాంతికి అల్లుడుగా అమ్మ మొగుడు వచ్చాడు. సూపర్ ఉంది బ్రో. హుక్ స్టెప్ సరే అసలు అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయారు. ఆట సందీప్ ఆల్రెడీ ఒక ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే పాత చిరంజీవి గారు ఇప్పటికి ఏమైనా తేడా ఏమీ లేదు, ఇంకా పెరిగారు, ఇంకా చాలా బాగుంది. అసలు ఫన్నీగా ఫ్యామిలీ టైప్ చాలా జోక్స్ కానీ ఏదైనా అన్ని అందులో ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు. మేము మళ్ళీ ఇంకొక 5 times వస్తాం. అంతా చాలా బాగుంది. పండగ ముందే వచ్చిందంటారా సినిమాతో? వచ్చేసిందండి, సంక్రాంతి వచ్చేసి చాలా బాగుంది. సాంగ్స్, కామెడీ టైమింగ్ అన్ని అండి, అన్ని ఫ్యామిలీ టైప్ అన్ని ఎందులో మూవ్ అయ్యాయి కదా. జోక్స్ కానీ, డాన్స్ లే కానీ, ఫైటింగ్ కానీ అన్ని మిక్స్ అయ్యాయి. నవరాత్రిలో సిమ్రాన్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో ఆ 30-35 ఎంత డాన్స్ చూస్తున్నాము, అన్ని ఎలివేషన్స్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది. ఎప్పటికీ మెగాస్టారే. ఈసారి పండక్కి మాదే మెగాస్టార్. దొండకాయ, బెండకాయ, మెగాస్టారే మా గుండెకాయ. బాగుండిందండి, చాలా బాగుండింది. బాగా కామెడీగా తీసుకొచ్చారు. మంచి మైలేజ్ కూడా కనిపించిందండి మూవీలో. సినిమా అయితే ఏదండి అట్లా పోల్చకూడదు కానివ్వండి, ఏ మూవీకి ఆ మూవీ ఉంటుంది కానివ్వండి. ఈ మూవీ అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో అందరూ ఇందులో మనకు చిల్డ్రన్
ఆ పిల్లల ఎమోషన్స్ కూడా చాలా బాగా చూపించారండి, ఎలివేషన్స్. ఇంకా డాన్సులు అయితే మాత్రము సూపర్. మేము చిన్నప్పుడు ఎప్పుడైతే మేము చిరంజీవి డాన్సులు చూసామో ఆ డాన్సులు అయితే మాకు ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయండి. మెగాస్టార్ ఇస్ ఆల్వేస్ ద మెగాస్టార్. ఇప్పుడే ప్రీమియర్ చూసి వచ్చాము. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ బాగుంది. చిరంజీవి కూడా బాగా యాక్ట్ చేశాడు, అంటే ఆ కామెడీ సీన్స్ అది ఇదివరకు చేయలేదు, అలా బాగా చేశాడు. సింపుల్ స్టోరీని ఎండ్ టు ఎండ్ ఫుల్ కామెడీ, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. అనిల్ రావుపూడి ఒక సాంగ్ లో డాన్స్ కూడా చేశాడు, బాగా చేశాడు. కానీ ఓవరాల్ గా సంక్రాంతికి మళ్ళీ అనిల్ రావుపూడి హిట్ కొట్టాడు. హైలైట్స్ అంటే వెంకటేష్ ఎంట్రీ బాగుంది. సింపుల్ స్టోరీ బట్ కామెడీ మిక్స్ చేసి అనిల్ రావుపూడి మార్క్ కామెడీ, ఫుల్ ఎంటర్టైనర్. సంక్రాంతికి ఫ్యామిలీతో వెళ్ళి, చిన్న పిల్లల నుంచి అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా వెళ్ళి హ్యాపీగా సినిమా చూసి నవ్వుకుంటూ రావచ్చు. హ్యాపీ మూవీ, బ్లాక్ బాస్టర్. సంక్రాంతి మ్యూజిక్ బాగుంది. ఫస్ట్ చిరంజీవి సాంగ్ ఎంట్రీ హుక్ స్టెప్ ఉంది కదా, సూపర్ ఉంది. అది ఫస్ట్ ఎంట్రీ సాంగ్ అదే. తర్వాత వచ్చేసి మళ్ళీ వెంకీది క్లైమాక్స్ లో వస్తుంది. వెంకీ ఉన్న చిరుది ఇద్దరు బాగా చేశారు. గ్రేస్ పెరిగింది ఫుల్ కామెడీ. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫుల్ కామెడీ. ఎక్కడ కూడా నీకు ఈ వైలెన్స్ టైప్ ఏది లేదు, దాన్ని కూడా కామెడీగా బాగా చేశాడు. ఇంకోటి ఏంటంటే వెంకీ ఎంట్రీ బాగుంది, హెలికాప్టర్ ఎంట్రీ, దాని ద్వారా బాగా ఎంటర్టైన్ చేశాడు. వీళ్ళిద్దరు కలిసి ఎంఎంఎస్ అని ఉంటది, చాలా షార్ట్ కోట్స్ యూజ్ చేశాడు. ఎంఎంఎస్, ఓటీపీ బాగా ఎంటర్టైన్ అవుతారు ఫ్యామిలీ మొత్తం. ఓటీపీ, ఎంఎంఎస్ బాగుంది. బాగా ఎంజాయ్ చేశారు. చెప్పండి. చాలా బాగుంది. ఇద్దరు కాంబినేషన్ సాంగ్స్ బాగున్నాయి, వెంకీ ఎంట్రన్స్ బాగుంది. అసలు చిరంజీవి గారి కాస్ట్యూమ్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది. సంక్రాంతికి మంచి గిఫ్ట్. సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది, చిరంజీవి గారి యాక్షన్ బాగుంది, వెంకీ యాక్షన్ పక్కా 100%. చిరంజీవి గారి లుక్ అసలు చాలా బాగుంది. కామెడీ కొత్తగా ఉందా, రొటీన్ కొత్తగా ఉంది, చాలా బాగుంది. లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తాం. చిరంజీవి గారు ఓల్డ్ మూవీస్ లో ఎలా చేస్తారో అలా ఉంది. ఈ జనరేషన్ లో ఇప్పుడు వాళ్ళకి, ఆ జనరేషన్ వాళ్ళు అప్పుడు యాక్షన్ ఇప్పుడు చూపించారు. బాగుంది అన్న. ఈ సినిమాతో 2 కొత్త పదాలు వచ్చినాయి మనకు. అంటే ఇంకా అసలు కొన్ని సీన్స్ అయితే నేను చెప్పలేను, బట్ అంత బాగున్నాయి సీన్స్. అసలు కొన్ని లైక్ మంచి ఎంటర్టైనర్. పొంగల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. బేసిక్ గా చెప్పాల్సింది ఏంటంటే అనిల్ రావుపూడికి పబ్లిక్ పల్స్ అనేది తెలుసు. చాలా బాగుంది. చెప్పండి. నచ్చింది, బట్ సినిమా చూడండి బాగుంటది, ఇంకా నచ్చుతుంది. లైక్ సినిమా కంపల్సరీ సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా చూడండి, చాలా బాగుంది అన్న. అసలు వాళ్ళిద్దరు ఇట్లా స్క్రీన్ మీద కనిపిస్తేనే అసలు ఐ ఫీస్ట్. అసలు అది అసలు వాళ్ళిద్దరు లైక్ మెగాస్టార్ గారు ఇంకా వెంకటేష్ గారు కలిసి చేసిన హుక్ స్టెక్ సాంగ్ అయితే అసలు జనాలు పిచ్చెక్కిపోయారు. అసలు చాలా బాగుంది సినిమా. అండ్ గ్యాంగ్ లీడర్ టైప్ ఆఫ్ మాస్ అట్లా కలిపి చాలా బాగా ఇచ్చారు. అండ్ వెంకటేష్ గారు ఎంట్రీ ఇచ్చాక అసలు ఇంకా అదిరిపోయింది. ఒక సీక్వెన్సెస్ అయితే అన్ని థియేటర్ లో ఎంజాయ్ చేయాల్సిన సీక్వెన్సెస్. జస్ట్ ట్రైలర్ లానే వదిలేరు, చాలా ఉన్నాయి సీక్వెన్సెస్. అట్లా చెప్పలేము, అసలు ఇద్దరు అద్దరు కొట్టేశారు. అసలు అఫ్ కోర్స్ ఆ వచ్చిన దాన్ని స్పోర్టివ్ గా తీసుకోవడంలో వెంకటేష్ ఇంకా గ్రేట్. అసలు దాన్ని మళ్ళీ చిరంజీవి మీద సెటైర్స్, ఆ ఇద్దరి మీద ఎవరికి వాళ్ళు సెటర్ వేసుకుంటూ ఉండడం, అండ్ దానికి ఒక బ్యాక్ స్టోరీ చాలా బాగుంది. అసలు చాలా బాగుంది. జస్ట్ అసలు సూపర్. జస్ట్ కొంచెం సెకండ్ హాఫ్ లైట్, కొంచెం ఫైట్స్ కొంచెం ఇంకొంచెం తగ్గించవచ్చు, బట్ సూపర్ సినిమా అయితే. అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. నయనతార గారు కానీ భీమ్ సైజ్ అద్దరు కొట్టేసారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఆ ఒక టైప్ ఆఫ్ హౌస్ వైఫ్ అండ్ ఒక బిజినెస్ ఉమెన్ రెండు కలిపి ఆ కోపము, ఆరగెన్స్ చూపించుకుంటూ కొంచెం ప్రేమ చాలా. అండ్ మెయిన్లీ చిరంజీవి గారి మదర్ క్యారెక్టర్ కొన్ని సీన్స్ ఉంటాయి, అసలు చాలా బాగా చేశారు.
ఆ సీన్స్ అండ్ దానికి ఉన్న లాజిక్ కానీ ఆ చెప్పే విధానం కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ అండ్ పిల్లల ఎమోషన్ ఫస్ట్ హాఫ్ లో పిల్లల ఎమోషన్ అయితే ఒక డాడీ మూవీ గుర్తొస్తుంది కొన్ని సీన్స్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఈ చిరంజీవి గారు ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా, చాలా రోజుల తర్వాత ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా అని అనిపించింది అనమాట. సో సూపర్, థ్యాంక్ యూ.